అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. జగన్నాథ అంటే లోకానికి నాథుడు అని అర్థం. ఈ పదం సంస్కృత భాష నుండి ఉత్పన్నమైంది. ఈ పదానికి ఒడియాలో తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటివాడు అని అర్థం. మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో ఊరు ఒకటి ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రమని, నీలక్షేత్రమని, పరిపూర్ణ క్షేత్రమని, సుభద్ర ప్రాణనాథ క్షేత్రమని మరియు దశావతార క్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథుని పేరుట కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రస్తుతం ఉన్న ఈ జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోళ గంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమ్దేవ్ పరిపాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. కృతాయుగంలో అవంతి రాజ్యాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలించేవాడు. అతని భార్య పేరు గుండిచాదేవి. ఆయన ధర్మపాలనలో ప్రజలు ఎటువంటి లోటు లేకుండా సుఖశాంతులతో జీవించారు. వారికి యుద్ధ భయం లేదు, పాడి పంటలకు కొదువే లేదు. దాన ధర్మాలు చెయ్యాలన్నా పుచ్చుకోవడానికి ఎవరు వచ్చేవారు కాదు. ఎందుకంటే లేని వారంటూ ఆ రాజ్యంలో లేనే లేరు. ఇంద్రద్యుమ్నుడు కళాభిమానిగాను, కవి పండిత పోషకుడుగాను కీర్తి గడించాడు. ఆయన ధర్మపాలనను, సుగుణాలను పొగుడుతూ కవులు కావ్యాలు కూడా రచించారు. ఎంత సాధించినప్పటికీ రాజును ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి వెంటాడసాగింది. తనకు తీరని కోరిక ఏదీ లేదు. అయినా తెలియని అసంతృప్తి తనను ఎందుకు ఇలా బాధిస్తుందన్న విషయం రాజుకు మొదట అంతుపట్టలేదు. కారు మబ్బులు తొలగిపోగానే ఆకాశంలో చందమామ చల్లని వెన్నెల వెదజల్లినట్లు క్రమంగా ఆయన మనసులోని కోరిక బయటపడింది. యథాలాభంగా ఆయనకొక ఆలోచన తట్టింది. భావితరాల భక్తులకు యత్ర స్థలం కాగల బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలి. ఆ ఆలోచన కలగగానే ఆయనలో అంతకు పూర్వమున్న అసంతృప్తి కాస్త తగ్గిపోయింది. ఆయన నిర్మించిన ఆలయంలో ఏ దేవ విగ్రహం ప్రతిష్ఠించాలన్న సమస్య ఎదురైంది. రాజు ఒకనాడు రాత్రి పడుకునే ముందు ఈ విషయం గురించి గాఢంగా ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాడు. రాజా, మొదట ఆలయ నిర్మాణం పూర్తి కానివ్వు. కాలం ఆసన్నమైనప్పుడు విగ్రహం దానంతటదే వస్తుంది అన్న దివ్యస్వరం రాజుకు వినిపించింది. రాజు అమిత ఆనందంతో నిద్రలేచాడు. ఆయన మనసులోని విచారం మటుమాయమైపోయింది. తెల్లవారగానే మంత్రులను పిలిపించి తన మనోరథాన్ని తెలియజేశాడు. వాస్తుశాస్త్రవేత్తలను పిలిపించి ఆలయ నిర్మాణానికి తగిన స్థల నిర్ణయం చేయమన్నాడు. జ్యోతిష్యులను రప్పించి ఆలయ శంకుస్థాపనకు ముహూర్తం పెట్టమని ఆదేశించాడు. ఒక శుభముహూర్తాన సువిశాలమైన పూరి సముద్ర తీరంలో మేళతాళాలతో, వేద మంత్రాలతో, ఆగమవేత్తల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయ నిర్మాణానికి కావలసిన ప్రత్యేకమైన పెద్ద పెద్ద బండరాళ్లను దూర ప్రాంత కొండల నుంచి తెప్పించారు. సముద్రం గుండా, నదుల గుండా, ఓడలలోనూ పడవలలోనూ ఏనుగులు పొంచిన బండ్ల మీద వాటిని సముద్ర తీరానికి చేరవేశారు. దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన వేల కొలది శిల్పులు రాత్రింబవలు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిండిన వారి ఉత్సాహం, నిర్విరామ పరిశ్రమ ఫలితంగా కఠిన శిరలతో అందమైన పువ్వులు పుట్టుకొచ్చాయి. అపురూప శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తయిపోయింది. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే గుడిలో దేవుడెక్కడా అని అందరూ ప్రశ్నించసాగారు. రాజు కూడా ఈ విషయమై
తీవ్రంగా ఆలోచించసాగాడు, దిగులు పడసాగాడు. ఒకనాడు ఆయన ఆలయంలో ప్రవేశించి గర్భగుడికేసి చూస్తూ కూర్చొని, దేవా, ఈ గుడిలో ఏ రూపంలో కొలువు తీరాలని నీ సంకల్పం? ఈ విషయం తెలియజేయవలసిన సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఇంకా ఎంతకాలమని వేచి ఉండాలి? ఇన్ని శ్రమలకు వచ్చి నిర్మించిన ఈ ఆలయం ఇలా శూన్యంగా ఉంటే నలుగురు నన్ను చూసి నవ్వరా అని రాజు కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి రాజు ఒక కలగన్నాడు. అతని కలలో స్వామివారు కనిపించి, నాయనా, ఒక పని చెయ్యి. నీలాచలం అను ఒక ప్రదేశం ఉంది, ఒక కొండ. ఆ కొండపైన నేను నా నిజస్వరూపంలో నీలమాధవుడను పేరుతో ఉన్నాను. నన్ను కనిపెట్టు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నీలమాధవుడిని వెతకడానికి మహారాజు తన ఆస్థానంలోని నలుగురు పండితులను పంపాడు. నలుగురు 4 దిక్కులకు వెళ్ళారు. ఆ నలుగురిలో చిన్నవాడైన విద్యాపతి తూర్పు దిక్కుకు బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉత్తరం దిక్కుకు తిరిగాడు. అక్కడ అరణ్య ప్రాంతం ఎదురైంది. మనసులో స్వామివారిని ప్రార్థిస్తూ తనను నడిపించే భారం దేవుడిదే అన్న శరణాగతి భావంతో దేవుడు చూపిన మార్గంలో నడుస్తున్నట్లు భావిస్తూ అడవిలోకి ప్రవేశించాడు. పోను పోను అడవి మరీ దట్టంగా సాగింది. చాలా దూరం కాలినడకనే రావటం వలన కళ్ళు తిరిగి విద్యాపతి పడిపోయాడు. అక్కడికి ఒక చిన్న గొల్లవాడి రూపంలో స్వామివారు వచ్చి పాలు పట్టి చిరునవ్వు నవ్వి, నువ్వు వెతుకుతున్న దారి సరైనది, అలాగే వెళ్ళు, స్వామి కనిపిస్తారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. విద్యాపతి ఆ గొల్ల పిల్లవాడికి నమస్కరించి అడవిలోకి వెళ్ళాడు. విద్యాపతికి గూఢాచార్యుల ద్వారా ఒక విషయం తెలుస్తుంది. గిరిజన నాయకుడైన విశ్వసు అడవిలో ఒక చోట నీలమాధవుడిని పూజిస్తున్నాడని, ఈ గిరిజనుడు సమర్పించే అన్నము పళ్ళను శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో వచ్చి ఆరగిస్తాడని ఈ విషయం తెలియగానే విద్యాపతి విశ్వవసు గూడెం దగ్గరికి వెళ్ళి విశ్వవసుకి చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఇంద్రద్యుమ్న మహారాజు గారు పంపగా ఒక దైవ కార్యార్థమై నేను ఇటు వచ్చాను. ఇక్కడ కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను అని చెప్పగా విద్యాపతిని గౌరవ మర్యాదలతో తన గూడానికి తీసుకుపోయి అతనికి కావలసిన వసతులన్నీ విశ్వవసు ఏర్పాటు చేశాడు. ఇంతలో విద్యాపతికి గొప్ప పండితుడని గ్రహించి విశ్వవసు పరమానందం చెందాడు. తనకు తన కుమార్తె లలితకు వేదాంత రహస్యాలను తెలియజేయమని విద్యాపతిని ప్రార్థించాడు. విద్యాపతి కూడా అందుకు అంగీకరించాడు. శృతుల నుంచి స్మృతుల నుంచి శ్లోకాలు చెప్తూ వాటి అర్థ తాత్పర్యాలు ఉదాహరణలతో వివరించసాగాడు. ఆయన చెప్పే సూక్తుల యొక్క వివరణ విశ్వవసు, లలిత చాలా ఆసక్తిగా విన్నారు. ఆ సమయంలో లలిత తన పట్ల అభిమానం చూపటం విద్యాపతి గమనించాడు. కానీ తను సాధించాలని బయలుదేరి వచ్చిన కార్యం మహోన్నతమైనది. అందువల్ల అతడు దానిమీదే మనసు లగ్నం చేసి తరచూ భగవద్ధ్యానంలో గడిపేవాడు. ఉన్నట్టుండి విద్యాపతికి జబ్బు చేసింది. ఆ సమయంలో లలిత దగ్గరే ఉండి పరిచర్యలు చేసింది. ఒకరికొకరు సన్నిహితులయ్యారు. ఆ సమయంలో లలిత మాత్రమే కాదు, తను కూడా ఆమెను అభిమానిస్తూ ఉన్నట్లు విద్యాపతి గ్రహించాడు. ఇరువురికి వివాహం జరిపించాలని విశ్వవసు ఆశించాడు. అందుకు విద్యాపతి కూడా సమ్మతించాడు. కోయిల పాటలతోనూ కోలు యువతుల ఆటపాటల మధ్య లలిత విద్యాపతుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సంతోషంగా కొన్నాళ్ళు గడిచిపోయాయి. విద్యాపతి ఒక విషయాన్ని గమనించాడు. విశ్వవసు ప్రతిరోజు తప్పకుండా వేకువజామునే నిద్రలేచి ఎక్కడికో వెళ్ళి సూర్యోదయం అయ్యాక తిరిగి వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తాడు, వచ్చేసరికి దివ్యమైన పరిమళంతో వస్తాడు. విశ్వవసు వస్తూ ఉంటే గూడెం మొత్తం ఆ పరిమళం వ్యాపించేది. అతను గాలి, వాన,
తుఫాను ఏది వచ్చినా సరే అతను వెళ్ళడం మాత్రం మానేవాడు కాదు. విశ్వవసు అచంచలమైన పట్టుదలకు విద్యాపతి ఆశ్చర్యం చెందాడు. విశ్వవసు అలా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి విద్యాపతికి ఎక్కువైంది. లలితను అడిగాడు. అది మా వంశానికి చెందిన రహస్యం. దానిని ఎవ్వరికీ చెప్పకూడదు. అయినా భర్త అయినా నేను మీ నుంచి ఎటువంటి రహస్యాలు దాచలేకుండా ఉన్నాను. ఇక్కడికి సమీపంలో ఒక గుహ ఉంది. ఆ గుహ లోపల తరతరాలుగా మా పెద్దలు పూజిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ఆరాధించడానికి మా తండ్రి గారు రోజు తప్పకుండా వెళ్ళి వస్తారు. మా తండ్రి లాగానే మా తాత ముత్తాతలు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించారని చెప్తారు అని లలిత అన్నది. నాకు ఆ దేవుణ్ణి చూడాలని ఉన్నది అని విద్యాపతి ఉత్సాహంగా అన్నాడు. ఆ దేవుని గురించి ఇతరులకు చెప్పడమే అపరాధంగా భావిస్తాడు మా తండ్రి. అలాంటప్పుడు చూడటం అంటే ఇంకేమన్నా ఉందా? దయచేసి ఆ కోరికను వదులుకోండి అని లలిత ప్రాధేయపడే ధోరణిలో అన్నది. నేను నిన్ను పెండ్లాడిన తర్వాత కూడా నన్ను పరాయివాడిగానే భావిస్తున్నావా అని విద్యాపతి బాధపడుతూ అడిగాడు. లలిత కొంతసేపు మౌనం వహించి, సరే, నిన్ను ఆ గుహ దగ్గరకు తీసుకువెళ్ళి దేవుని చూపమని మా తండ్రితో చెబుతాను, నిశ్చితంగా ఉండు అని లలిత చెప్పింది. ఆ రోజు రాత్రి లలిత గుహలోని దేవుణ్ణి చూడాలన్న తన భర్త కోరికను తండ్రికి తెలియజేసింది. విశ్వవసు కోపంగా ఆమెకేసి చూశాడు. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు మౌనం వహించి, లలిత, నాన్న, నేను మీకు ఏకైక సంతానం కదా. మీ అనంతరం మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎవరు పూజించగలరు? ఆ బాధ్యత మీ అల్లుడైన విద్యాపతికి ఉన్నది కదా. అలాంటప్పుడు ఆ దేవుని ఆయనకు చూపడంలో తప్పేమిటి అని లలిత అడిగింది. వెంటనే విశ్వవసు, తల్లి, విద్యాపతి మనకు భిన్నమైన వాతావరణానికి, ఆచార సాంప్రదాయాలకు, సంస్కృతికి అలవాటు పడినవాడు. అయినా నీకోసం అతని కోరిక తీరుస్తాను అంటూ విశ్వవసు ఆప్యాయంగా కుమార్తెతో అన్నాడు. తాను దేవుణ్ణి పూజించే బాధ్యతను వేరొకరికి అప్పగించేటప్పుడు మాత్రమే ఆ గుహకు వెళ్ళే మార్గాన్ని చూపాలన్న నియమాన్ని మాత్రం విశ్వవసు అతిక్రమించలేనన్నాడు. అందువల్ల విశ్వవసు విద్యాపతికి ఒక షరతు పెట్టాడు. నీ కళ్ళకు గంతలు కట్టేస్తాను. ఎప్పుడైతే గంతలు విప్పుతానో అప్పుడే నువ్వు చూడాలి. నా చెయ్యి పట్టుకు రావాలి. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు గంతలు కట్టేస్తాను. ఒప్పందమైతే తీసుకువెళ్తాను అన్నాడు. విద్యాపతి చిరునవ్వు నవ్వి కళ్ళకు గుడ్డ కట్టుకొని ఆయన వెంట వెళ్ళటానికి విద్యాపతి అంగీకరించాడు. మర్నాడు యథాప్రకారం సూర్యోదయానికి 1 గంట ముందే విశ్వవసు నిద్రలేచి సిద్ధమై విద్యాపతి కళ్ళకు నల్లగుడ్డను కట్టి అతన్ని కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ తిన్నగా గుహకు బయలుదేరాడు. అయితే విద్యాపతి ఎవరికీ తెలియకుండా ఎడమ చేత్తో గుప్పెడు ఆవాలు తీసుకొని తన ఉత్తరాయ మంచున మూట కట్టాడు. కట్టి దానికి చిన్న కన్నం పెట్టాడు. మామగారితో బయలుదేరాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు జారవిడుస్తూ వెళ్ళాడు. ఇంతలో వారు గుహ వద్దకు చేరుకున్నారు. నాయనా, మనం గుహకు సమీపించడం, తలను కొంచెం కిందికి దించు, గుహ లోపలికి ప్రవేశించాలి అంటూ విశ్వవసు అతని కళ్ళకు కట్టిన గుడ్డను మెల్లగా విప్పాడు. విద్యాపతి నిదానంగా కళ్ళు తెరిచాడు. గండాంధకారం అలుముకొని ఉన్నది. క్రమంగా అతని దృష్టి గుహలోపల ఉన్న చిన్న కుండం పైకి పడింది. ఆ కుండంలో ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి మునిగింది. ఆ కాకి ఆ కుండలో మునగగానే ఒక దివ్య పురుషునిగా మారిపోయింది. వెంటనే ఒక దివ్య విమానం వచ్చి ఆ దివ్య పురుషుడిని దివ్యలోకాలకు తీసుకొని వెళ్ళింది. ఈ అద్భుతాన్ని చూసిన విద్యాపతి ఆశ్చర్యపోయాడు.
ఈ చిన్న కుండానికి ఇంత శక్తి ఉంటే ఇక నీలమాధవుడికి ఎంత శక్తి ఉంటుందో అని ఆశ్చర్యపోతూ ముందుకు వెళ్ళగా ఒక పెద్ద రాతి పీఠం కనిపించింది. విశ్వవసు ఆ పీఠం మీద కొన్ని పువ్వులు ఉంచాడు. హఠాత్తుగా అక్కడ మెరుపుల నీలవర్ణ ప్రకాశం మెరిసింది. ఒక్క క్షణంలో విద్యాపతికి నీలమాధవుడి దర్శనం అయ్యింది. ఆనంద ఆశ్చర్యాలతో పొంగిపోయాడు. విద్యాపతి, ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామి అనుకున్నాడు. స్వామివారికి శంఖ చక్ర గద పద్మాలు ఉన్నాయి. పద్మం పైన లక్ష్మీదేవి కూర్చొని ఉన్నారు. స్వామివారిని చూస్తూ నమస్కరించాడు. విద్యాపతి విశ్వవసు విద్యాపతిని గుహ దగ్గరికి తీసుకువచ్చిన విధంగానే మళ్ళీ కళ్ళకు గంతలు కట్టి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. విద్యాపతి వర్షాకాలం వచ్చాక రహస్యంగా బయలుదేరాడు. తాను వేసిన ఆవాలన్నీ చిన్న చిన్న పసుపు రంగులో మొలకెత్తి దారి స్పష్టంగా కనిపించింది. ఆ దారిలో వెళ్ళిన విద్యాపతికి నీలమాధవుడు కనిపించాడు. విద్యాపతి ఎంతగానో పొంగిపోయాడు. ఇన్నాళ్లకు నేను అనుకున్నది సాధించాను అనుకొని మహారాజు దగ్గరకు వెళ్ళాడు. మహారాజుతో తాను నీలమాధవుడిని చూశానని చెప్పాడు. రాజు పొంగిపోయాడు. విద్యాపతి మహారాజును నీలమాధవుడు ఉన్న గుహ వద్దకు తీసుకువెళ్ళాలని బయలుదేరగా రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ నీలమాధవుడు మాయమవుతాడు. దీంతో ఇంద్రద్యుమ్న మహారాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలు పెడతాడు. ఓ రాత్రి శ్రీ మహావిష్ణువు స్వయంగా ఇంద్రద్యుమ్న మహారాజు కలలో కనిపించి అశ్వమేధ యాగం చేస్తే తన విగ్రహం చక్క రూపంలో సముద్రంలో లభిస్తుందని చెబుతాడు. ఇప్పటి గుండీచ ఆలయం వద్దే ఆ రాజు అశ్వమేధ యాగం చేస్తాడు. మర్నాడు సూర్యోదయానికి 1 గంట ముందు విద్యాపతితో సహా రాజు తన పరివారంతో బయలుదేరి సముద్ర తీరం చేరాడు. సరిగ్గా సూర్యోదయ సమయానికి అదిగో కనిపిస్తుంది కదా, అలల మీద వెళుతూ వస్తుంది చూడండి అని రాజు పట్టరాని ఉత్సాహంతో అన్నాడు. అవునవును, కనిపిస్తుంది, గుండ్రటి పొడవాటి దుంగ అని మంత్రితో సహా అక్కడున్న వారందరూ అన్నారు. మరుక్షణమే అక్కడ సిద్ధంగా ఉన్న పడవలు సముద్రంలోకి ప్రవేశించాయి. పడవలోని మనుషులు దుంగను సమీపించి దానిని తీరం కేసి నెట్టడానికి ప్రయత్నించారు. కానీ అది కదల్లేదు. ఆశ్చర్యంతో కొందరు ఈతగాళ్ళు పడవలో నుంచి నీళ్లలోకి దూకి దుంగను ముందుకు తోశారు. కానీ అది ఏమాత్రం కదల్లేదు. పడవలతో నెట్టి చూశారు. ప్రయోజనం కనిపించలేదు. దుంగకు తాళ్లను బిగించి పెద్ద పడవల నుంచి గట్టుకేసి లాగారు. దుంగ 1 అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితి చూసి రాజు విచారం చెందాడు. విద్యాపతికి గాని మంత్రులకు గాని ఏమి చేయడానికి తోచలేదు. అలలపై బెండులా తేలే దుంగ ఇలా కొండలాగా కదలకపోవడం ఏమిటి? దీనిని తీరానికి చేర్చకుండా వెనుతిరిగేదే లేదు అన్న పట్టుదలతో రాజు అక్కడే ఉండిపోయాడు. సాయంకాలమై రాత్రైపోయింది. బంగారు పల్లకిలో రాణి గుండీచా దేవి సముద్ర తీరానికి వచ్చి రాజుతో, ప్రభు, తెల్లవారే వరకు ఇక్కడే ఉండిపోతారా అని అడిగింది. దేవి ఏం చేయడానికి తోచడం లేదు అంటూ రాజు కళ్ళు మూసుకొని 1 క్షణం ఆలోచించి ఆపండి అని సముద్రం కేసి చూస్తూ అన్నాడు. ఆ తర్వాత విద్యాపతిని దగ్గరకు పిలిచి, దుంగ ఎందుకు కదలటం లేదు? ఇప్పుడు నాకు అర్థమైంది. నీలమాధవుడిని ఇంతకాలం అరణ్యంలో పూజిస్తూ వచ్చిన మహానుభావుడు దగ్గరికి తీసుకుపో అని రాజు అన్నాడు. విద్యాపతి దారి చూపగా మంత్రి దండనాథులు వెంటరాగా రాజు అడవి మధ్యలోని కోయదొర విశ్వవసు గూడెం కేసి బయలుదేరాడు. మర్నాడు మధ్యాహ్నానికి కోయగూడానికి ఆనుకొని ఉన్న కొండ మీదికి చేరుకున్నారు. ఆ కోయగూడెం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేది. కానీ నిన్న ఉదయం నుంచి అది మరింత ప్రశాంతంగా విషాదంతో నిండి ఉన్నది.
రోజులాగే వేకువజామున ఇల్లు వదిలి వెళ్ళిన విశ్వవసు కొంతసేపటికల్లా తిరిగి వచ్చి కూతురుతో, తల్లి, నీ భర్త ఎంత పని చేశాడు అని అంటూ వాకిట్లో పడి మూర్ఛబోయాడు. లలిత భయపడిపోయింది. బంధువులు విశ్వవసును ఇంటి లోపలికి చేర్చి ముఖం మీద నీళ్లు చిలకరించారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలియ చూసి మళ్ళీ బాధగా కళ్ళు మూసుకున్నాడు. జరిగిన సంగతి లలితకు అర్థమైంది. తరతరాలుగా పూజిస్తూ వచ్చిన నీలమాధవుడు విద్యపతి వల్ల మాయమైపోవడం వల్లే తన తండ్రి ఇలా దిగ్భ్రాంతికి లోనై శోకమూర్తి అయ్యాడని ఆమె గ్రహించింది. విద్యపతి తనను ఎంతగానో అభిమానించినప్పటికీ అతడు అడవిలో తమతో గడపడానికి అభిమానం ఒక్కటే కారణం కాదని, మరేదో సాధించడానికి అతడు తమతో నివసించాడని ఆమె అనుకున్నది. ఆ పగలు రాత్రి విశ్వవసు మూసిన కళ్ళు తెరవలేదు. లలిత నిద్రాహారాలు మాని తండ్రి పక్కనే కూర్చున్నది. మరునాడు వేకువజామున ఒక కోయి యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి కొండపై కొందరు మన గూడెం కేసి వస్తున్నారు, వాళ్ళలో రాజు కూడా ఉన్నాడు అని కోయ యువకుడు చెప్తాడు. మరి కొంతసేపటికి మరొక యువకుడు కూడా పరిగెత్తుకొని వచ్చి వాళ్లతో విద్యపతి కూడా ఉన్నాడని చెప్తాడు. విశ్వవసు లేచి వెలుపలికి వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు. రాజు వచ్చి రాగానే ఆయనను అమాంతం కౌగిలించుకొని, మహాత్మా, అసలు దుంగను నేను, నీ అల్లుడు కాదు, నన్ను క్షమించు అని రాజు అన్నాడు. విశ్వవసు కన్నీళ్లు తుడుచుకుంటూ రాజుకు పక్కనే ఉన్న ఒక బండను చూపాడు. రాజు దాని మీద కూర్చొని, విశ్వవసు, నేను చెప్పేదంతా దయతో విను అంటూ దైవ ప్రేరణతో తాను పూరి సముద్ర తీరంలో ఆలయం నిర్మించటం, ఆలయంలో ప్రతిష్ఠించడానికి విగ్రహం కోసం పండితులను పంపించిన సంగతి, విద్యపతి చేసిన పని వివరించి, విశ్వవసు, ఇన్ని తరాలుగా ఆ దేవుడు నీ వంశస్థుల పూజలు అందుకుంటున్నాడు. ఇక మీదట భక్తులందరి పూజలు అందుకోవాలన్నది భగవత్ సంకల్పమని రాజు చెప్పగా విశ్వవసు మౌనంగా తలాడించాడు. ఆ తర్వాత రాజు మళ్ళీ సముద్రం అలలపై తేలుతున్న దుంగ తీరం కేసి కదలకపోవటం గురించి చెప్పి, విశ్వవసు భక్తుడైన నీ ఆధ్వర్యంలోని విగ్రహ ప్రతిష్టాపన జరగాలన్నది దైవ సంకల్పం కాబట్టి నువ్వు మా వెంట వచ్చి దుంగను తాకి దైవ కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి సహాయపడాలి అని రాజు అన్నాడు. విశ్వవసు కొంతసేపు మౌనం వహించి, మీ ఆజ్ఞానుసారం మీ వెంట రావటానికి సిద్ధంగా ఉన్నాను అని విశ్వవసు అన్నాడు. రాజు పరమ ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ విశ్వవసును మళ్ళీ ఒక్కసారి కౌగిలించుకొని పక్కనే ఉన్న లలిత కేసి తిరిగి, తల్లి, నీ భర్తను అపార్థం చేసుకోవద్దు. మహోన్నత కార్యం సాధించడానికే అతడు నీ నుంచి రహస్యాన్ని దాచాడు అని రాజన్నాడు. పక్కనే ఉన్న విద్యపతి, లలిత, నీకు తెలియకుండా నా కర్తవ్యం నెరవేర్చినందుకు నన్ను క్షమించు. త్వరలో వచ్చి నిన్ను రాజధానికి వెంటబెట్టుకొని వెళ్తాను. అంతవరకు ఓర్పు వహించు అని విద్యపతి లలితతో అన్నాడు. నీళ్లు నిండిన కళ్ళతో లలిత విద్యపతిని చూసింది. మర్నాడు సాయంత్రం రాజు తన పరివారంతో సముద్ర తీరం చేరుకున్నాడు. విశ్వవసు పడవపై సముద్రం లోపలికి వెళ్ళి దుంగను తాకాడు. మరుక్షణమే ఆ దుంగ అలలపై తేలుతూ తీరానికి చేరుకుంది. రాజభటులు దానిని రాజభవనానికి చేర్చారు. తెల్లవారగానే రాజు ఆస్థాన శిల్పులను, శిల్పచార్యులను పిలిపించి ఈ దుంగతో ఏ దైవ విగ్రహం చెక్కితే మంచిది అని అడిగాడు. అందుకు శిల్పులు, ప్రభు, శిలలను దైవ విగ్రహాలుగా చెక్కడం మాకు తెలిసిన విద్యే, అయితే దుంగతో విగ్రహాలు రూపొందించడం అన్నది మాకు అనుభవం లేనిది అని శిల్పులు వినయంగా అన్నారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి, రాజా, మీరు నిర్మించిన ఆలయంలో అన్నా చెల్లెలైన బలరాముడు సుభద్రలతో కలిసి
శ్రీకృష్ణ రూపంలో కొలువు తీరాలన్నది భగవత్ సంకల్పం. తమరు అనుమతించారంటే ఈ దుంగతో నేను ఆ విగ్రహాలను రూపొందించగలను. అయితే ఒక విన్నపం, కావలసిన పనిముట్లతో ఈ దుంగతో పాటు నేను ఏకాంత స్థలంలో వెళ్ళి తలుపులు మూసుకుంటాను. విగ్రహాలు పూర్తయ్యాక నేను తలుపులు తెరుచుకొని వస్తాను. ఈలోగా మధ్యలో ఎవరూ కూడా నన్ను పిలవకూడదు అని ఆ వృద్ధుడు అన్నాడు. మరి మీ ఆహారం మాట ఏమిటి అని రాజు అడిగాడు. పని పూర్తయ్యాక తీసుకుంటాను అని వృద్ధుడు అన్నాడు. రాజు అందుకు అంగీకరించి రాజభవనంలోని ఒక విశాలమైన గదిని వృద్ధ శిల్పికి ఏర్పాటు చేశాడు. వృద్ధుడు దుంగలతో సహా ఆ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. వెలుపల నుంచి తలుపులకు చెవి ఆనించి వింటే సుత్తి ఉలి చప్పుడు వినిపించేవి. రాణి గుండిచాదేవి ఉత్సాహం కొద్దీ తరచు అలా వినేది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు చప్పుడు వినిపించలేదు. మర్నాడు కూడా శబ్దం రాలేదు. అన్న పానీయాలు లేక వృద్ధుడికి ఏమైందో అన్న అనుమానం కొద్దీ రాణి గుండిచాదేవి తలుపులు తెరిచి చూసింది. దీక్షతో విగ్రహాలు రూపొందిస్తున్న శిల్పి ఆమెకేసి తలెత్తి చూసి ఆ క్షణమే అంతర్ధనమయ్యాడు. విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దేవశిల్పి విశ్వకర్మ వృద్ధ శిల్పి రూపంలో వచ్చాడని అందరూ భావించారు. తను చేసిన పనికి రాణి చాలా బాధపడింది. కానీ అంతా దైవ నిర్ణయమని భావించిన రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థించగా చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదిట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అప్పుడు స్వామివారు ఆ రాజు ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అందుకు ఇంద్రద్యుమ్న మహారాజస్వామి, మీ దర్శనమే మహాభాగ్యం. కానీ నాది ఒక్క కోరిక, నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చేయు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరూ కూడా ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులకు మధ్య రాకూడదు అని కోరుకుంటాడు. అందుకు రాజు భార్య అయిన గుండిచాదేవి బాధతో, రాజా, నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అందుకు జగన్నాథుడు, అమ్మా, నేను నా అన్న చెల్లెలు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గర ఉంటాం, నిన్ను తల్లిగా భావిస్తాం అనే వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండిచ ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తారు. అంతటి కరుణామయుడు ఆ జగన్నాథుడు. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారుదేవత మూర్తులను 12 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవత మూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు. దీనిని నవక లేబర్ ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. బల, భద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువు తీరిన జగన్నాథుడిని ఏడాదికి ఒక్కసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా ఒక కొత్త రథాలను నిర్మిస్తారు. ఇక జగన్నాథుడిని రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం లేదా దర్భదోలనం ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. రథయాత్ర నాడు మేళతాళాలతో గర్భగుడిలోనికి వెళ్ళిన పాండలు అంటే పూజారులు ఉదయకాల పూజాదికలు నిర్వహిస్తారు. శుభముహూర్తం
ఆసన్నం అవగానే జగన్నాథ జగన్నాథ అని పెద్ద పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తు ఉండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుణ్ణి చూడగానే జై బలదేవ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జై జై ధ్వనాలతో ఊరంతా మారుమ్రోగిపోతుంది. బలరాముడు విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతో జై 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 ధ్వనులు చేస్తారు. సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థాన ఆధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకు ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చెరాపహర అంటారు. అనంతరం స్వామివారిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఇదే తరహాలో బలరాముడికి సుభద్రాదేవికి అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవ్వడమే తరువాయి. జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పాండ నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతి ఇచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టును అరుస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు. యాత్ర మందగమనంతో సాగుతూ ఉంటుంది. లక్షలాది మంది భక్తజనం నడుమ రథం అంగుళం చెప్పున చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. గుండిచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి మూల విరాట్టులకు విశ్రాంతిని ఇస్తారు. మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకెళ్తారు. స్వామివారు అక్కడ 7 రోజుల పాటు ఉంటారు. వారం పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశి నాడు విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది.